పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం శ్రీవర్షిని వాళ్ళ అమ్మగారితో ఉన్నాము. అఘోరి శ్రీనివాస్ పెళ్లి చేసుకున్న శ్రీవర్షిని వాళ్ళ అమ్మగారితో ఉన్నాము. అమ్మ, అఘోరి శ్రీనివాస్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్లో. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉందండి. కృషి చేసిన అందరికీ మాకు వందనాలండి. శివరుద్ర స్వామి గారికి, మీడియా మిత్రులకి, నెంబర్ 1 టీవీ వాళ్ళకి, శశి టీవీ భాను గారికి, అందరికీ మా జోగిని వాళ్ళకి, మీడియా మిత్రులకి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఉమెన్స్ వాళ్ళకి అందరికీ మా కృతజ్ఞతలండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలని అనుకుంటున్నానండి. మాలాగా ఇంకా ఆడపిల్ల అబలగా కూడా రాజకారం చూస్తుంటే, ఆ ముఖం చూస్తుంటే నాకు కన్నీరు ఆగలేదండి. ఆమెను కూడా మోసం చేసి ఆమెకు కూడా అందరికీ ఇంకా చాలా మంది ఉన్నారనంటండి. వాళ్ళు బయటికి రాలేకపోతున్నారంటండి. నా మంత్ర శక్తులు మిమ్మల్ని చంపేస్తానని భయపెట్టాడంటండి. అలాంటి వాడిని శిక్షించండి, ఉరి శిక్ష వేయటమే కరెక్ట్ అండి. అమ్మ, మీ ఇంటికి వచ్చినప్పుడు అఘోరి శ్రీనివాస్ మీ ఇంటికి వచ్చినప్పుడు అంటే క్షుద్ర పూజల గురించి, అంటే అది వశీకరణం గురించి, బలి గురించి ఏమన్నా మాట్లాడిందా? అంటే మాట్లాడండి. వర్షిని, నువ్వు నాకు లొంకపోతే మీ అమ్మని మీ నాన్నని మా మత్స్యశక్తి చంపేసేస్తాను, మీ హర్షాలకు పెళ్లి కాకుండా చేస్తాను, మీ కుటుంబాన్ని పతనం చేస్తాను అని పిల్లల్ని భయపెట్టిందండి. అంటే మీ అమ్మాయి భయపడి అతనితో వెళ్ళిపోయిందా, ప్రేమతో వెళ్ళిపోయిందా? భయపడి వెళ్ళింది, ప్లస్ మరుగుమందు వశీకరణ కూడా చేసింది. అంటే అఘోరి శ్రీనివాస్కి మంత్రాలు వస్తాయని మీరు నమ్ముతున్నారు? మరుగుమందు పెట్టిందని నేను నమ్ముతున్నానండి. మందులు పెట్టిందని, అందుకే వర్షిని అక్కడ దాకా పెళ్లి చేసుకునే దాకా వెళ్ళింది. అవునండి. ఇప్పుడు మీరు అమ్మాయికి డివోర్స్ అంటే ఇప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా అఘోరి శ్రీనివాస్ నుంచి? ఖచ్చితంగా చేస్తామండి. పెళ్ళండి, విడాకులేనండి, అదేం పెళ్ళండి. మేము అసలు డాన్స్ ఆఫ్ చేయమండి. ఆ పెళ్లి చెల్లదండి. ఖచ్చితంగా మా పాపను మా దగ్గరే ఉంచుకుంటామండి. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిరా మరి? అక్కడికి నార్సింగి పోలీస్ వెళ్ళలేదండి ఇంకా. అంటే మీరు ఎప్పుడు వెళ్తారు మీరు మీ అమ్మాయి దగ్గరికి? ఇప్పుడు వెళ్తామండి. ఒకవేళ అమ్మాయిని మీకు అప్ప చెప్తే తీసుకెళ్ళిపోతారా? మేము కొంచెం ఫిజికల్గా ఇదిలో లేవండి. ఆయనకి బాగోదు, నాకు బాగోదు. ఒక 15 రోజులు ఉమెన్స్ డే హాస్టల్లో పెట్టి స్టేట్మెంట్ పోలీసుల ద్వారా తీసుకెళ్తామండి. పోలీస్ వారి యొక్క వాళ్ళ యొక్క అంటే అది పోలీసులకు సంబంధించి వాళ్ళకి అప్ప చెప్తారా మీ అమ్మాయిని? 15 రోజులు వాళ్ళ టెస్ట్లో ఉంచి పిల్లకి స్టేట్మెంట్ అంత చేపించి తీసుకెళ్తామండి. ప్రస్తుతం మనం శ్రీవర్షిని వాళ్ళ నాన్నగారితో ఉన్నాము. చెప్పండి, అఘోరి శ్రీనివాస్ అయితే అరెస్ట్ అయ్యాడు ఉత్తరప్రదేశ్లో. పోలీసులు తీసుకొని వచ్చారు తెలంగాణకి. ఎలా అనిపిస్తుంది? మీ అమ్మాయిని మళ్ళీ మీరు తీసుకెళ్ళిపోతారా ఇంటికి? మా అమ్మాయి ముందు తెలంగాణ పోలీసుల వారికి, తెలంగాణ మహిళా కమిషన్ వారికి మాత్రం ధన్యవాదాలండి. వాడు 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలతో దాటి వాడిని పట్టుకొస్తామంటే చాలా గొప్పదనం. సరైన శిక్ష పడాలి. నేను అనుభవించే శోభ తల్లిదండ్రులుగా మరో ఆడపిల్ల మోసపోకూడదు, వాడు బయట ఉండకూడదు, వాడు లోపలే ఉండాలి, మరో తల్లిదండ్రులు బాధపడకూడదు. మీ మీడియా మిత్రులందరికీ ఇక్కడ ధన్యవాదాలు. మీరందరికీ వెంటబడి ఎప్పుడు వాడిని అండేస్తాం. జోగిని బ్రహ్మరాంబిక గారికి, ట్రాన్స్జెండర్ మాధురి గారికి, అదేవిధంగా సత్య గారికి, మహిళా కమిషనర్ గారికి, ఏపీ తెలంగాణ పోలీసు యాజమాన్యం వారికి, మీడియా మిత్ర యాజమాన్యం వారికి అందరికి కూడా పేరున ధన్యవాదాలు. మీ ఇంటికి అఘోరి శ్రీనివాస్ వచ్చినప్పుడు ఇలా వశీకరణం గురించి, బలి గురించి, నరబలి గురించి ఏమైనా మాట్లాడా? వాడు వస్తే నాకు చాలా నష్టం. ఎట్లా అంటే ఆడికి నేను ఖర్చు పెట్టిన 45,000 రూపాయలు. మా అత్తగారు పెళ్లి గిఫ్ట్గా పెట్టిన 30 సవర ఉంగరం అరమారలో పెట్టిన ఉంగరం వాడికి సూత్తాకు తీసుకుని దొంగదానికి ఎత్తుకెళ్ళిపోయాడు. నా కొడుకు పెద్ద కొడుకు విష్ణు దగ్గర నుంచి 50,000 ఖర్చు, 49,000 ఖర్చు పెట్టించుకున్నాడు. మొత్తం మా కుటుంబం నుంచి 1,40,000 రూపాయలు ఖర్చు పెట్టించుకున్నాడు. నా బంగారు ఉంగరం అత్తగారు దాచుకుంటారు గుర్తుగాని పెళ్లి నిమిత్తం అది కూడా ఎత్తుకెళ్ళాడు. అది పెద్ద గొప్ప లెక్క అంటే ఆడికి సెల్ పాయింట్లోనే సెల్లు నూకేసినాడు. ఉంగరం బంగారం ఉంగరం లెక్కడికి. వాడు బయట రాకూడదు, వాడికి సరైన శిక్ష పడాలి.